ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏంటి అసలు అంటే ప్రజాస్వామ్యం మీద కానీ లేకపోతే రాజ్యాంగం మీద కానీ జగన్ గారికి గౌరవం లేదా లేకపోతే ఆ పదవిలో ఉండగానే మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయాము, ఉపాధ్యాయుల ఎన్నికల్లో గెలవలేకపోయాము, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఏం గెలుస్తామని భయం అంటే ఈ గ్రాడ్యుయేట్స్ నగ్నంగా నిలబడతారనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి భయం ఏర్పడింది. ఎందుకంటే ఆ ఎన్నికలు అనేటువంటిది ఆయనకి ఎప్పుడు కూడా ఒక భీతితో ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 30 ఏళ్ళ అధికారం ఉండాలనుకున్నా కదా జగన్మోహన్ రెడ్డి తమరు. ఉండాలనుకున్నప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో నువ్వు చేసిన అరాచకాలు ఇతరులు కూడా చేస్తారనే భయమా, లేకపోతే ఎన్నికల మీద నమ్మకం లేదా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, రాబోయే ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోతాననేటువంటి భయం వెంటాడుతుంది కదా. ఇంత వెంటాడేటువంటి వాడివి 30 ఏళ్ళ అధికారంలో ఏ రకంగా కొనసాగుతావనే నమ్మకం నీకు ఉన్నది. 175కి 175 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికిన నువ్వేనా ఈరోజు వెనకడిగేస్తున్నది? సిగ్గు అనిపించదా మాట్లాడేటప్పుడు? జనం థూ అంటారన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం ఎక్కడ నీకు లేదంటావా? ఇప్పుడు జనంలో ఎంత పరిచయం అవుతావో తెలుసా? అవతల వాళ్ళ శక్తివంతులే నేను చెప్పను, నీ బలహీనతలు నువ్వు ఒక్కసారి చూసుకో. నీ బలహీనతల వల్ల అవతల వాళ్ళకి ఒక మంచి అవకాశం నువ్వే ఇచ్చావు. చిన్నవాడు, మీ నాన్నని మించి నువ్వు చేస్తావు అని గుడ్డిగా నమ్మి జనం వేస్తే ఏం చేసావు? చంద్రబాబు సైకో అనేటువంటి ఒక ముద్ర వేస్తే మేమంతా మా లాంటి సీనియర్ జర్నలిస్టులు ఏమనుకున్నాం తెలుసా? చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయవేత్త ఈ రకంగా అనడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. రాను 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 నీ పాలన చూసిన తర్వాత నీకు తగ్గ బిరుదే అని ఈరోజు మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. కరెక్టా కాదంటావా జగన్? నీలో ఇంకా మార్పు రావాలి. నీలో మార్పు వచ్చేదాకా నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండడం కరెక్ట్. అసెంబ్లీకే కాదు, నువ్వు ఇంకా ఎక్కడైనా రాజకీయ తరగతులు ఉంటే వెళ్ళు. ప్రజాస్వామ్యం గురించి తెలుసుకో, రాజ్యాంగం గురించి తెలుసుకో. నీకు అప్పుడైనా సరే ప్రజా విలువలు, ప్రజాస్వామ్యం, ప్రజా మనుగడ ఇవన్నీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది.